వాడు ప్రాణాలు తీసే రాక్షసుడని తెలిసినా వాడి మీద దీనికున్న ప్రేమ తగ్గలేదు. సర్లే మావయ్య, తమ్ముడు కదా. సరే సరే, అందరం కలిసి ఆనందంగా భోంచేసి చాలా కాలం అయింది. ముందు శౌరికి ఇష్టమైన వంటకాలు చేసి భోజనానికి ఏర్పాట్లు చేయండి. అలాగే. పదండి. రండి. పదండి పదండి. అమ్మా, ఏంటమ్మా, నా మీద కోపం వచ్చిందా? నువ్వు చనిపోయావనగానే మా గుండెలు పగిలిపోయాయిరా. మీ అమ్మాయి ఆడవని రోజు లేదు. సరిగ్గా తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది లేదు. నాకు తెలుసు నాన్న, అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. కానీ నేనేం చేయను. కొంతమందిని పట్టుకోవాలంటే నేను చనిపోయాను అన్న వాళ్ళ నమ్మకాన్ని వాడుకోవడం కోసమే నేను బయటికి రాలేకపోయాను. సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టడం కాదురా, చంపేశావు నన్ను. రే, నేను బతికేదే నీకోసం, అలాంటిది నన్ను మోసం చేస్తావా? కళ్ళ ముందు తిరుగుతూ కూడా గుర్తుపట్టనట్టు నాటకం ఆడతావా? కన్న తల్లి దగ్గర నాటకాలేంట్రా? సారీ అమ్మా. ఆ 4 నెలలు అండర్ కవర్లో ఉన్న ఆఫీసర్ని నేను. అలాంటి ముఖ్యమైన ఆపరేషన్స్లో ఉన్నప్పుడు ఎవరికీ నా మీద అనుమానం రాకుండా ఉండాలి. అందుకే కన్నబిడ్డ కన్నయ్య కనిపించినా వాడిని దగ్గరికి తీసుకోలేకపోయాను. మిమ్మల్ని చూస్తూ కూడా నేను అలా ఉండడం ఎంత నరకంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఉద్యోగం కోసం మమ్మల్ని ఏడిపించి ప్రాణాలు తీస్తావారా? అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. ప్రామిస్ అమ్మా, ప్రామిస్. ఇంకా నా మీద కోపం పోలేదంటే కొట్టమ్మా. నీ కోపం తీరేదాకా కొట్టు. కొట్టమ్మా, కొట్టు కొట్టు, నన్ను కొట్టమ్మా. శౌర్య, శౌర్య, ఏడోకమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే, ఇంకెప్పుడు చేయను. అదిగో ఆ సంపద సిద్ధుల కోసం
ఏయ్ అరెస్ట్ చేయండి వాళ్ళని. సమ్ పారిపో. ఏమా మహాతల్లి, ఇంకా ఏం ఆలోచిస్తా ఉండవు? నన్ను కూడా ఎట్ట లోపలేద్దామనా? నీ వల్ల చివరికి నేను కూడా దొంగ బతకాల్సి వస్తుంది కదూ. నేనేం చేశాను? ఏం చేశానని చిన్నంగా అడుగుతుండవేందే? చేసిందంతా నువ్వు కదూ. నువ్వు ఏ ముహూర్తాన్ని కలిసావో గాని ఆ రోజు నుంచి మాకు దరిద్రం పట్టింది. ప్రేమించాను అన్నావు, ఆ విధంగా వాణ్ణి సుఖపెట్టిందేవీ లేదు. పోని పెళ్లి చేసుకున్నాకైనా సుఖంగా ఉన్నాడా అంటే అది లేదు. మహాతల్లివి ఏమంటూ పరిచయం అయ్యావో గాని ఇంట్లో బతుకులు బీదుల్లో పడేశావు. సిద్ధుని అరెస్ట్ చేసింది శౌర్య, నువ్వు నన్నంటావేంటి? అనడం కాదు, గుంజ గట్టేసి బాధినా తప్పుందంటే నిన్ను. దాని జాతకం మంచిది కాదురా సిద్ధు అంటే నా మాట అనకుండా నిన్ను లేవ తీసుకుపోయాడు. నాతో మాట కూడా చెప్పకుండా తీసపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పోయి కటకటాల్లో కూర్చున్నాడు. నా కొడుకుని బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది కదే. ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య. అప్పటికి మీ కొడుకు ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టు, నా వల్ల చెడిపోయినట్టు మాట్లాడుతున్నారు. అసలు నీ కొడుకు వల్ల నష్టపోయింది నేను, అది మీకు అర్థం అవుతుందా? అయినా ఇష్టపడ్డాను కాబట్టి ఏమీ మాట్లాడకుండా అన్ని భరిస్తున్నాను. ఇలా నీకు నాతో ఉండడం ఇబ్బంది అనుకుంటే చెప్పు, బయట వదిలేస్తాను. ఆ శౌర్య తీసుకెళ్ళి 3rd డిగ్రీ అప్లై చేసి మరీ నన్ను పట్టుకుంటారు. అప్పుడు ఇద్దరం కలిసి నీ కొడుకుకు తోడుగా జైలుకెళ్దాం. ఇది మరీ బాగుంది. నేనేం చేశానని? నేను చేసిన అన్ని పనుల్లోనూ నువ్వు ఉన్నావుగా. మాట్లాడకుండా ఇక్కడే పడుండు. టైంకి అంత పెడతాను, తిను. ఇద్దరం కలిసి సిద్ధుని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిద్దాం. నా ఫోటోకి దండ వేసుకుని రోజు నేను లేనని నన్ను తలుచుకుంటూ కళ్యాణి ఎంత నరకం అనుభవించిందో. బాధపడుతుందని తెలుసు, కానీ నిజం చెప్పలేని పరిస్థితి. సారీ కళ్యాణి, తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. కళ్యాణి, ఏంటిది? మిమ్మల్ని కన్నయ్య గుర్తుపట్టగలిగాడు ఆఫీసర్. కానీ నా పక్కనే ఉండి నన్ను అన్నిసార్లు కాపాడినా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. మీరేనేమో అనిపించింది, కానీ మీ భాష వేషం చూశాక కాదేమోనని అనుమానం వచ్చింది. అవును కాదు అన్న అనుమానం మధ్య ప్రతిరోజు నలిగిపోతూనే ఉన్నాను. నువ్వెక్కడ గుర్తుపడతావో నాని. గుర్తుపట్టకుండా ఉండడానికి నేను ప్రయత్నించాను కదా కళ్యాణి. అందులో నీ తప్పే ఉంది. పసిబిడ్డ కాబట్టి వాడు గుర్తుపట్టాడు. పైగా నీ మనసు నిండా ఈ శౌర్య ఉంటే ఎవరో బోరబండ బాబ్జీని చూసి నా భర్తని ఎలా అనుకుంటాం? అలా అనుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పుతుంది? అందులో నీ తప్పేం లేదు కళ్యాణి.
హలో మేం సాబ్, కొత్త పెళ్లి కూతురువి, ఏడవకూడదు. కొత్త పెళ్లి కూతురా? నాకు కొడుకు కూడా ఉన్నాడు. ఇంకో కొడుకు కోసం ప్రేమించుకుందామా? చాలండి. వచ్చి ఒక్కరోజు అయింది, అప్పుడే చాలండి అంటే ఎలా? ఎలాగో 4 నెలలు నువ్వెవరో నేనెవరో అన్నట్టు బతికాం. ఇక నుంచి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లాగా కొత్తగా ప్రేమించుకుందాం. మనకిది కొత్తగా ఉంటుంది కదా. కొత్తగానే ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తేనే చెత్తగా ఉంటుంది. మనకు బానే ఉంటుంది కదా. అయినా ఇంట్లో వాళ్ళందరి ముందు ప్రేమించుకుంటామా ఏంటి? ఏదో ఇలా చాటుగా. బాగుంది. ఇదొక్క పని కూడా చేయకుండా కాకి డ్రెస్ వేసుకుని బలదూరు తిరుగుతుంది. నాకు తిక్క రేగుతూ ఉంటుంది. నువ్వు లేవని చెప్పేసి వద్దన్న వినకుండా ఆ పోలీస్ డ్రెస్ వేసుకుని ఊరి మీద పడి తిరుగుతుంది. పొద్దున పోతే రాత్రికి రావడం, పగలంతా కన్నేని నేను చూసుకోవడం, ఇంట్లో చాకరీ చేసుకోవడం. ఏమా కళ్యాణి, నువ్వెప్పుడు అపార్థం చేసుకుంటూనే ఉంటావా? తనేమీ బలాదూరుగా తిరగలేదు, నన్ను పట్టుకోవడానికే ప్రయత్నించింది. నేను దొంగనో శౌర్యనో అర్థం కాక నా వెంట పడింది, నన్ను పట్టుకోవాలని చూసేది. తన డ్రెస్ వేసుకుంది కూడా నన్ను చంపిన వాళ్ళని పట్టుకోవాలని, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని. అమ్మా, అటు వాళ్ళ గురించి వెతుకుతూ ఇటు నా చుట్టూ తిరుగుతూ తను బయట కూడా సంతోషంగా ఉండేదే కాదు. సర్లేరా, అన్నిటికీ దాన్ని వెనకేసుకుని రావడమే. మంచి పని చేసినప్పుడు మంచి పని చేసిందని చెప్పడం తప్పేం కాదు కదమ్మా. దాని మంచితనం నాకు అర్థం కాదులేరా. నువ్వేంటే ఇక్కడే ఉంటావా? వచ్చి వంట చేసేదేమైనా ఉందా? భలేవారే అత్తయ్య, రాకుండా ఎలా ఉంటాను? ఆఫీసర్, నేను భోజనం రెడీ చేస్తాను. రారా. సారీ, రెస్ట్ తీసుకో. ఏంటి అలకపాన్పా? అత్తన కొట్టి కోడలేడ్చినట్టు చెయ్యాల్సిందంతా మీరు చేసి మా మీద అలగటం ఏంటో? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? నీ తమ్ముడు చేసే ప్రతి పని వెనక నీ సపోర్ట్ ఉందని నాకు తెలుసు. సరే, తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కదా అని చెప్పి నేను మా వాళ్ళందరూ నిన్ను క్షమిస్తూనే వచ్చాం. చివరికి కళ్యాణిని వితంతు చేయాలని కూడా చూశారు కదే నీ తమ్ముడు ఆ సంపద. అలాంటి వాడిని అరెస్ట్ చేయటం తప్పు అన్నట్టు అలుగుతున్నావంటే అందులో కూడా నీ హస్తం ఉందా? అయ్యయ్యో, శౌర్యాన్ని చంపమని నేనెలా చెప్తాననుకున్నారు? అలాంటి పని చేస్తున్నాడని తెలిస్తే నేను ఊరుకుంటానా? నిజంగా తెలిసి నువ్వు ఊరుకున్నావని తెలిస్తే నేను ఊరుకుంటానా? ఒకవేళ భార్య కదా అని చిన్ని ఊరుకున్నా నేను ఊరుకునేదాన్ని కాదు. నువ్వెన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమించి వదిలేశానో తెలుసా? చిన్ని కృష్ణ మీద అభిమానంతో నా బిడ్డలాంటి చిన్ని కాపురం కూల్చకూడదు అని
నిన్ను నీ వేషాల్ని భరిస్తూ వచ్చాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా నా కూతుర్ని శౌర్యని ఆనందంగా ఉండనివ్వు. మళ్ళీ వాళ్ళని విడదీయాలి, నా కూతురి జీవితం నాశనం చేయాలని చూస్తే మాత్రం నీకు పుట్టగతులుండవు. జాగ్రత్త. చూడు పల్లవి, నువ్వు అమాయకురాలివి. తెలియక నీ తమ్ముణ్ణి సపోర్ట్ చేస్తున్నావని చూస్తూ ఊరుకుంటున్నావు. అది మా చేతకానితనమని నువ్వనుకుంటే మాత్రం నిజంగా నీ అంత అమాయకులు ఎవరూ ఉండరు. సారీ అమ్మా, ఇంకెప్పుడు కళ్యాణి విషయంలో తప్పు చేయను. చెయ్యనంత వరకు నీకు మంచిది పిన్ని. మరోసారి నీ తమ్ముడి విషయంలో నువ్వు కలగ చేసుకున్నావని తెలిసిందనుకో, నిన్ను వదిలిపెట్టను. నీ తమ్ముడితో పాటే నిన్ను లోపల కూర్చోబెడతాను. బాబాయ్, ఆ తర్వాత నువ్వేం ఫీల్ అవ్వద్దు. కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళి లోపల పడాయమ్మా, నేనేమనుకోను. చూసావు పిన్ని, ఎప్పుడు ఎవ్వర్నీ ఒక్క మాటరని బాబాయ్ కూడా కట్టుకున్న భార్యని వదిలించుకోవటానికి కూడా సిద్ధమే అంటున్నాడంటే నువ్వేం కోల్పోతున్నావో నువ్వే అర్థం చేసుకో. మన మాట వింటే దాని అదృష్టం, వినకపోతే దాని దురదృష్టం. సర్లే బాబాయ్, భోజనానికి రమ్మంటున్నారు, పదండి. అమ్మా పద. ఇక నుంచైనా ఈ ఇల్లు బాగుండాలి, కళ్యాణి శౌర్యులు సంతోషంగా ఉండాలని కోరుకో. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. లేదంటే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. మరి ఓవర్ యాక్షన్ చేయకే. చెప్పింది బుద్ధిగా విను. లేదంటే ఇప్పుడు నీ వేలు పగులుంటుంది, ఈసారి నీ తల పగులుతుంది. ఇంక చాలు కళ్యాణి, చాలు కళ్యాణి. అమ్మా కళ్యాణి, ఇవాళ నువ్వు కొత్త పెళ్లి కూతురువి. వడ్డించింది చాలు, నువ్వు శౌర్యతో పాటు కూర్చో. అవునమ్మా, నేను వడ్డిస్తాను. మీరిద్దరూ కలిసి భోంచేయండి. కూర్చో. లేదమ్మా, నేను తర్వాత తింటానులే. ఏంటే ఎన్ని రకాల కూరలు చేసావు? ఏవో 2 చేస్తే సరిపోయేది కదా. అదేంటత్తయ్య అలా అంటారు? ఆఫీసర్ తిరిగొచ్చారు, తాతయ్య కూడా ఆయనకిష్టమైన వంటలన్నీ చేయమని చెప్పారు. అందుకే ఇవన్నీ చేశాను. కొడుకుగా ఉన్నంతవరకే ప్రతి తల్లి కొడుకు మీద ప్రేమ చూపిస్తుంది. ఆ కొడుక్కి ఒక భార్య వచ్చింది అన్న తర్వాత కోడల మీద కోపంతో కొడుకు మీద ప్రేమ తగ్గిపోతుంది. నానా, నా కొడుకు మీద నాకెందుకు ప్రేమ తగ్గుతుంది? వీడెప్పటికీ నా ప్రాణమే. ప్రాణమైతే ఈ పనులన్నీ నువ్వు చేయాలే. నువ్వు చెప్తున్నావంతే. కాని కళ్యాణి తనకెంత ప్రేమ ఉందో చేసి చూపిస్తుంది. అత్తయ్య కంటే గొప్పగా నా ప్రేమేమీ ఉండదులే మావయ్య. ఆఫీసర్ అంటే అత్తయ్యకెంత ప్రేమో మనకి తెలీదా? మావయ్య ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా అంటున్నారులే అత్తయ్య. ఇదిగోండి, పాయసం చేశాను, ఎలా ఉందో చూడండి. నాకేం అవసరం లేదు. అదేంటమ్మా అంత ప్రేమగా తినమని చెప్తుంటాను. తినమ్మా. నాకొద్దురా. తినమ్మా ప్లీజ్, నా కోసం. చాలురా.
నిదానంగా అందరూ దమయంతి వదిన మనసు మార్చాలని చూస్తున్నారు. వదిన గాని కళ్యాణికి సపోర్ట్గా మారిందంటే నేను దెబ్బతింటాను. కళ్యాణి నాకు వార్నింగ్ ఇస్తుందా? మీరందరూ ఇక్కడిలా హ్యాపీగా ఉంటే నా తమ్ముడు మాత్రం అక్కడ జైల్లో చిప్పకూడు తినాలి. నా తల్లి ఎక్కడుందో కూడా తెలియకుండా అజ్ఞాతంలో బతకాలా? వదలను, ఎవ్వర్నీ వదిలిపెట్టను.